ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఏమంటానంటే లిమిట్ 0 to 4a, ఇంకోటి లిమిట్ x స్క్వేర్ బై 4a టు 2 రూట్ ఆఫ్ ax dx dy అంటున్నాడు. ఫస్ట్ గమనించాల్సింది ఇక్కడ x స్క్వేర్ బై 4a ఇచ్చాడు అంటే దాని మీనింగ్ అది దేనికి లిమిట్, అది yకి లిమిట్. సో ఇది మనకి yకి లిమిట్. ఫస్ట్ ఏం రాసుకోవాలి, హియర్ ది ఓల్డ్ లిమిట్స్ వేరీస్ ఫ్రమ్, ఇది y కంటే ఇదేమవుతుంది x కదా, ఫస్ట్ x రాసేది ఎట్లా రాసుకోవచ్చు. ఓకే, x is equal to 0 to x is equal to 4a. తర్వాత y లిమిట్స్ వేరీస్ ఫ్రమ్ y is equal to x స్క్వేర్ బై 4a to y is equal to 2 root of ax. y is equal to 2 root of ax. సో తర్వాత మనకి ఏం చెప్పాను, లిమిట్స్ ద్వారా వచ్చిన హింట్తో డయాగ్రామ్ గీసుకోవాలని చెప్పాను. y is equal to x స్క్వేర్ బై 4a అంటే ఎటువంటి డయాగ్రామ్ అది, పారాబోలా. x స్క్వేర్ is equal to 4ay వస్తుంది. ఇది హారిజాంటల్ పారాబోలా. x స్క్వేర్ కాబట్టి xకి స్క్వేర్ ఉంది, సో మనకి x యాక్స్ అన్ని వేరే అవుతాయి కాబట్టి మనకి ఒక రకమైన పారాబోలా వస్తుంది అన్నమాట. ఇది పారాబోలా. ఇది y is equal to 2 root of x అంటే y స్క్వేర్ is equal to 4ax. సో ఇది వర్టికల్ పారాబోలా. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ తీసుకున్నట్టయితే హింట్స్ ద్వారా మనం డయాగ్రామ్ తీసుకోవాలన్నమాట. అంటే సో ఒకటేమో మనకి హారిజాంటల్ పారాబోలా, ఇంకోటేమో వర్టికల్ పారాబోలా. ఓకే, సో ఒక సింపుల్గా y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax అని ఒకటి రాస్తాను, x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay అని ఒకటి రాస్తాను. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి చెప్తాను చూడండి. ఒకటి y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax అండ్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay. ఇప్పుడు ఇక్కడ దీని నుంచి మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటామండి. y స్క్వేర్ బై 4a ఏమవుతుంది, నాకు x కదా, ఈ x వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేసేయండి. అంటే y స్క్వేర్ బై 4a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అంటే y పవర్ 4 బై 16a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. ఒక y పవర్ 4 పోతే ఏమంటుంది, నాకు y క్యూబ్ ఉంటుంది. సో y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ 16a స్క్వేర్ అంటే y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64a క్యూబ్. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాసుకోవచ్చు, దీన్ని 4a హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా. సో క్యూబ్ క్యాన్సిల్ అయితే y ఏమవుతుంది, నాకు 4a. ఈ y వాల్యూ ఎత్తుకుని ఇక్కడ పెట్టామంటే x వాల్యూ కూడా వచ్చేస్తుంది అన్నమాట. లేదా ఇక్కడ పెట్టండి. సో x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, నాకు y స్క్వేర్ బై 4a కదా, y అంటే ఏంటి 4a హోల్ స్క్వేర్ అంటే 4a ఇంటూ 4a బై 4a. సో x ఈజ్ ఆల్సో 4a అంటే x 4a y 4a అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, నాకు 4a, 4a. ఇది లిమిట్స్ 0, 0. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో మనకి లిమిట్స్ దేనికి ఇచ్చాడు. ఓకే, సో క్వశ్చన్లో లిమిట్ దేనికి, ఈ క్వశ్చన్ చూడండి. ఇది క్వశ్చన్ మనకి. సో వైకి ఇచ్చాడు కాబట్టి నేనేం చెప్పాను, లిమిట్స్ దేనికైతే ఇస్తాడో దానికి ప్యారలల్గా స్ట్రిప్ తీసుకోవాలి. అంటే వై లిమిట్ కాబట్టి ఇలా తీసుకోవాలి స్ట్రిప్ అనేది. ఓకే, సో దీన్ని ఒక్క సెకండ్, కొంచెం అడ్జస్ట్ కావట్లేదు ఇది. ఓకే, సో ఇది పి అనుకుంటాం. ఇది కొంచెం
యా ఇది క్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఓల్డ్ లిమిట్ అండి. ఇప్పుడు న్యూ లిమిట్ మనం వేరే కలర్తో తీసుకుంటే ఇలా వేరే అవుతుంది. అంటే న్యూ లిమిట్ ఈ కరువు పై నుంచి ఈ కరువు పైకి వస్తుంది. ఈ కరువు అంటే x² = 4ay, ఈ కరువు అంటే y² = 4ax. అవునా కదండి? ఇంతకు ముందు మనకి లిమిట్స్ ఏమో వైలో ఇచ్చాడు, ఇప్పుడు మనం ఎక్స్కి రాసుకోవాలి. చూడండి క్వశ్చన్ బాగా చూడండి. ఇంతకుముందు మనకి లిమిట్ ఎక్కడి నుంచి వేరే అవుతున్నాయి, వైకి వచ్చినాయి. ఓకేనా, వైకి వేరియబుల్ లిమిట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఎక్స్కి వేరియబుల్ లిమిట్స్ రాయాలి. ఎక్స్కి వేరియబుల్ లిమిట్స్ రాయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఈ కరువు ఉంది. ఈ కరువు అంటే ఏంటి, x² = 4ay. కాబట్టి న్యూ లిమిట్స్ ఏమవుతాయంటే మనకి ఒకటేమో x² = 4ay ఉంది కదా. సో దీని నుంచి మనం x లిమిట్ ఏం రాసుకోవచ్చు, x = √4ay. దట్ మీన్స్ x = 2√ay. 2 ఇంకోటి ఏముంది, y² = 4ax ఉంది. దాని మీనింగ్ ఏంది, x = y²/4a. అంటే x = y²/4a. ఇది x లిమిట్స్. అప్పుడు y లిమిట్స్ ఏమవుతాయి మనకి, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, y అంటే ఇక్కడ నుంచి ఇటు వరకు పెరుగుతుంది. అవునా కదా, ఇటు వరకు ఉంది అంటే 0 to 4a. సో y లిమిట్స్ వేరీస్ ఫ్రమ్ y = 0 to y = 4a. y లిమిట్స్ వేరీస్ ఫ్రమ్ y = 0 to y = 4a. నౌ ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఒకసారి క్వశ్చన్ నేను రీఅరేంజ్ చేస్తాను. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 0 to 4a ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో x²/4a to 2√ax dx dy can now be rearranged as ఏ రాయొచ్చు మనము, y లిమిట్ 0 to 4a కదా. సో y లిమిట్ 0 to 4a to x = 2√ay to x = y²/4a. చూడండి ఇక్కడేమో మనకి లిమిట్ x లో ఉంది, ఇది y = ఇప్పుడు లిమిట్ x = ఇది y లో వస్తుంది అనమాట. ఇక్కడ dx dy ఉంది, ఇక్కడ మనం dy dx రాయాలి. కానీ ఇక్కడ మనకి x ఉంది కాబట్టి ఫస్ట్ dx రాస్తాం, dy రాస్తాం. ఇక్కడ వాడు కావాల్సిన తిప్పించి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకి ఏముంటే ఫస్ట్ దాంతో చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటాం, అంతే ఆన్సర్ అయిపోద్ది అనమాట. సో ఎలా చేసుకుంటాం ఇంటిగ్రేషన్ అని కూడా మీకు చూపించినాను. ఓకే, సో చూడండి ఇది ఎక్స్కి లిమిట్ కాబట్టి ఏమొస్తుంది మనకి, ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుంటే ఇంటిగ్రల్ 1 dx అంటే ఏమొస్తుంది నాకు x, ప్రొవైడెడ్ x లిమిట్స్ ఏముంది 2√ay to y² - 4a. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ y²/4a - 2√ay. దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఇదంతా ఏమొస్తుంది dyతో చేసుకోండి. అంటే ఏమొస్తుంది నాకు y² ఏమొస్తుంది నాకు 1/4a y³/3 మైనస్ 2√a ఇంటూ y⁴1/2 అంటే ఏమొస్తుంది నాకు y⁴3/2/3/2. ఓకే, లిమిట్స్ 0 to 4a. ఓకే, 0 to 4a అంటే ఏమొస్తుంది నాకు సింపుల్గా 1/4a ఇంటూ 4a³/3 మైనస్ 2√a ఇంటూ 4a⁴3/2/3/2. సో ఇక్కడ 4a ఒక 4a³ పోతే ఏమొస్తుంది నాకు స్క్వేర్ వస్తుంది, అంటే 16a²/3 మైనస్ 2 to the 4/3 ఇంటూ ఇక్కడ 4/3/2. 4/3/2 అంటే ఏమొస్తుందంటే మనకి 8 వస్తుందండి. a²a⁴1/2 a⁴3/2 అంటే a² అంటే 32. 16a²/3 మైనస్ 32a²/3 అంటే ఆన్సర్ వచ్చి 16a²/3 ఇస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఇస్ ది మైనస్ రిక్వైర్డ్, మైనస్ కాదు ప్లస్ ఏదైనా ఏరియా అనేది మనకు ఒకటే కదా, ప్లస్ మైనస్ సంబంధం కాబట్టి 16a²/3. ఓకే, సో ఈ విధంగా మనము ఈ వీడియో చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనము ఓల్డ్ లిమిట్స్ రాసుకోవాలి. స్ట్రిప్ దానికి ప్యారల్గా తీసుకోవాలి, ఇక్కడ y ఉంటే వైకి ప్యారల్గా తీసుకోవాలి, x ఉంటే x ప్యారల్గా తీసుకోవాలి. తర్వాత లిమిట్స్ బట్టి డయాగ్రామ్ తీసుకొని స్ట్రిప్ని మనం ఇలా ఉండే స్ట్రిప్ని ఇలా చేస్తాం, ఇలా ఉండే స్ట్రిప్ని ఇలా చేస్తాం. అంటే పర్పెండిక్యులర్గా ఓల్డ్ స్ట్రిప్ని పర్పెండిక్యులర్గా న్యూ స్ట్రిప్ తీస్తాం, న్యూ స్ట్రిప్కి లిమిట్స్ రాస్తాం. తర్వాత మనకి ఆన్సర్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్